ఇరాన్పై అమెరికా దాడులను యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, ఆపాలి అమెరికా దాడులను, ఆపాలి ఇరాన్ పై అమెరికా చేస్తున్న దాడిని, ఇరాన్ పై అమెరికా చేస్తున్న దాడిని, ఇరాన్ పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని, ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న దాడిని, ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్న యుద్ధాన్ని, ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న అమెరికా దాడులను ఆపాలి, యుద్ధం వద్దు, యుద్ధం వద్దు, ఆపాలి అమెరికా దాడులను, ఆపాలి అమెరికా దాడులను, ఆపాలి. మనము ఇక్కడ గోల్తీద్దాము నిజామాబాద్ అనుకొని ఈరోజు ఊరేగింపుగా వెళ్ళి మనము ఈరోజు ప్రజలకు ఇది త్వరగా దోపిడీ, ఆయిల్ మీద దోపిడీ, ఆయుధాలు అమ్ముకొని అది పబ్బం గడుపుకోవడానికి ప్రజల్ని విచక్షణ రహితంగా హత్యలు చేస్తుంది. దాన్ని ఇలా మన దగ్గరనే కాదు, అమెరికాలో అమెరికా ప్రజలు కూడా లక్షలాదిగా నిన్న చూస్తే నశించాలి ఇజ్రాయిల్ అమెరికా యుద్ధోన్మాదాన్ని, ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా శాంతిని కోరేటటువంటి ప్రజలందరితో కలిసి మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో, మన నిజామాబాద్ జిల్లాలో ఈరోజు పార్టీలకు అతీతంగా ఈ దేశంలో శాంతిని కోరేటటువంటి వ్యక్తులందరూ ఏకమై ఒక ముక్త కంఠంతో నెహ్రూ పార్క్ నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీగా వచ్చినటువంటి గౌరవ కామ్రేడ్ సోదరులందరూ, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అందరం కలిసి ఒకే నినాదం, ఒకే గొంతు, ఈ ప్రపంచంలో శాంతిని కోరుకుంటాం, అమెరికా సామ్రాజ్యవాదాన్ని అందరం ఖండిస్తాం, ఇరాన్కు మద్దతుగా ప్రపంచంలో అన్ని ఐక్యంగా మనం అందరం కలిసి సపోర్ట్ చేద్దామనేటువంటి నినాదంతో ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి పౌరులందరికీ, ముఖ్యంగా పార్టీ నాయకులందరికీ, అనేకమైనటువంటి ఈరోజు వామపక్ష నాయకులు, రాష్ట్ర జిల్లా నాయకత్వం అంతా ఈరోజు సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో పాటు అనేక సందర్భాల్లో ఈ ఉద్యమాల్లో పాలు పంచుకున్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ మధ్య నేను ఎక్కువగా సమయం తీసుకోకుండా మన నినాదం ఒక్కటే, ప్రపంచంలో శాంతి కావాలి, అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి, ఈరోజు ఇరాన్కు మద్దతుగా మనమందరం పలుకుదామనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇతర దేశాలపైన ఆధిపత్యం చేయడం కోసం అణుబాంబులు ఉన్నాయనేటటువంటి ఒక నేపంతో ఇవాళ యుద్ధాలు చేస్తూ ఉన్నాయి. గతంలో మనం ఇరాన్ చూసినాం, అదేవిధంగా ఇతర దేశాలపైన 2003లో జరిగినటువంటి ఇరాక్లో జరిగినటువంటి గొడవ చూస్తాం. కానీ ఈరోజు ఇజ్రాయెల్ను ముందల పెట్టి ఈరోజు ఇరాన్ పైన దాడులు చేస్తూ ఉన్నది. ఈ దాడుల్లో అనేక మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది. చిన్నపిల్లలకు సంబంధించినటువంటి స్కూల్ మీద కూడా బాంబులు వేయడం అనేది చాలా ఘోరమైనటువంటి పద్ధతి ఇవాళ అమెరికా వహిస్తూ ఉన్నది. ఇలా ఏదైతే అమెరికా నియంత్రణ పాలన చేస్తూ ఉన్నదో దానికి అమెరికాలో ఉన్నటువంటి ప్రజలే ఎదురు తిరిగినారు కాబట్టి ఈరోజు అమెరికా ఒక అడుగు వెనుకేసింది అనేది ఇవాళ చెప్పక తప్పనటువంటి పరిస్థితి.
కానీ ఇది ఇలా యుద్ధానికి సంబంధించినటువంటి వ్యతిరేక ర్యాలీల తీయడం ఉద్దేశం ఏంటంటే ఇలా భారతదేశంలో కూడా ఈ యుద్ధానికి సంబంధించినటువంటి ప్రత్యక్ష ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇలా గ్యాస్ లేక ఇబ్బంది పెరుగుతూ ఉన్నది. ఇలా ప్రభుత్వం ఏమో గ్యాస్ అదేవిధంగా పెట్రోల్ డీజిల్కు కొరత లేదని చెప్తా ఉన్నది. మరి కొరత లేకుంటే ఇలా కరోనా లాగా పరిస్థితి వచ్చింది. ఇలా గ్యాస్ లేక, ఇలా పెట్రోల్ లేక ఇలా బంకులు బంద్ అయిపోతూ ఉన్నాయి, హోటళ్ళు బంద్ అయిపోతూ ఉన్నాయి. మరి దీనికి బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వహించాలని చెప్పేసి ఇప్పటికే ఈ యుద్ధాన్ని ఆపే విధంగా మీరు మీ నోటితోటి ఒక మాట మాట్లాడాలని చెప్పేసి సందర్భంగా మరోసారి మన భారతదేశ మోడీ గారిని సందర్భంగా కోరుతా ఉన్నాం. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అమెరికా చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని, పెట్టుబడిదారి తన విధానాన్ని అమలు జరపటం కోసం, పెత్తనాన్ని ప్రపంచంలో తన పెత్తనాన్ని కాపాడుకోవటం కోసం ఈరోజు అమెరికా ప్రయత్నం చేస్తూ ఉన్నది. అది ఇజ్రాయెల్ని అడ్డం పెట్టుకొని ఈరోజు ఇరాన్ మీద దాడి చేస్తూ ఉన్నది. ఇప్పటికే పాలస్తీనా, గాజా, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ అనేక దేశాల్లో అమెరికా ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడ్డది. అమెరికా దుర్మార్గాన్ని ఇప్పటికే ప్రపంచంలో ఉన్న బ్రిక్స్ దేశాలన్నీ ఖండించిన భారత ప్రధానమంత్రి మాత్రం నోరు మెదపకపోవటం శోచనీయం. పెట్టుబడిదారి అమెరికా సామ్రాజ్యవాదం ముందు మోకరిల్లిండు. ఈ మౌనాన్ని వీడాలా, ఈ యుద్ధాన్ని వ్యతిరేకించాలా. ప్రపంచంలో పెరుగుతున్నటువంటి నిత్యావసర సరుకుల ధరలకు కారణం ఈరోజు అమెరికా యుద్ధోన్మాదం. దీన్ని ఖండించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాల్గొన్న ప్రతి ఒక్కరి ఉద్దేశం ఒకటే, ప్రపంచంలో శాంతి నెలకొనాలి. అమెరికా లాంటి అగ్రరాజ్యాల నిరంకుశ పాలన, ఇతర దేశాలపై సాగుతున్న ఆధిపత్య పోరు తగ్గించి మానవాళికి ముందుకు వారి అభివృద్ధికి పాటుపడాలి తప్ప చర్చల ద్వారా సఫలం చేసుకోవాలి. కానీ ఇలా యుద్ధాలు చేసి మానవ వినాశానికి పాటుపడకూడదు. మానవ మేధస్సు అభివృద్ధి చెందుతున్న వేళ ఆ మేధస్సుని మనము పాజిటివ్ వేలో తీసుకుపోవాలి తప్ప ఇట్లా యుద్ధాలు చేసి దేశ నాశనాలకు పూనుకోకుండా మానవ మనుగడకు పాటుపడాలని మేము ఈరోజు శాంతి ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ప్రపంచ శాంతి జిందాబాద్. कम्युनिस्ट पार्टी, कांग्रेस पार्टी, जमात इस्लामी की तरफ से तमाम लोग जो है एक इंसानियत को बचाने के वास्ते आज जो है ना क्या न्यूयॉर्क पार्क से लेके जो है ना क्या वर्ल्ड कलेक्टर तक जो है ना क्या एक रैली निकाले हैं। आज का इसका जो मकसद है, जो अमेरिका जिस अंदाज में जो है ना क्या बमबारी करते हुए इंसानियत की जान ले रहा है, जिस 30 दिनों से एक जंग चल रही है, हम ये चाह रहे कि जो है जंग बंद हो जाए और साथ ही साथ जो है इंसानियत को बचाया जाए। क्योंकि ये डिक्टेटरशिप करते हुए मुसलसिल जो है ना क्या है, जो अमेरिका और इसराइल जो है ना क्या इसराइल की तारीफ करते हुए अमेरिका ईरान के ऊपर जो है ना क्या पहले जंग शुरू किया है। अभी हम चाह रहे कि जो है ना क्या है ये जंग को रोका जाए, क्योंकि जंग का जो है ना क्या है जो प्रभाव है जो ना उसका जो ना जो हालात है पूरे दुनिया पे गिरा है, हर घर में जो ना परेशान है। लिहाजा जो ना क्या हम इस मौके पर खास करते हैं कि अमेरिका के अंदर भी आवाम उसके खिलाफ है, उसके बावजूद भी जो ना पागलपन की जो ना कहा है, ये जो ना डिक्टेटरशिप जो है ना जो डोनाल्ड ट्रंप जो कर रहा है, इसके खिलाफ हम जो ना कि यहाँ पे एहतजाज करते हुए बड़े पैमाने पर जो ना क्या आइंदा दिनों के अंदर भी अगर ये जंग को जो ना काबू नहीं का सीज फायर नहीं करे, आने वाले दिनों के अंदर भी जो ना कि आवाम बड़े पैमाने पर उठेगी। और साथ ही साथ जिस अंदाज में जो मुल्क के अंदर जो ना हर मुल्क के अंदर अमेरिका इसराइल के खिलाफ जो ना जंग को रोकने की जो है ना जो मांग हो रही है, इस मौके पर हम हमारे प्रधानमंत्री मोदी से करते हैं, अरे भाई आप कम से कम अब तो जो ना आवाज़ उठाओ, कम से कम जो तुम बोलते ना 56 इंच की छाती है, हम जो ना हर जगह जो ना हम बदखलत करके जंग रोकते हैं। अब तुम्हारी क्या ये जो ना कि जंग रोकिए और जो ना कि हम बोलते हैं डिक्टेटरशिप को ख़त्म करना चाहिए, अमेरिका जो है ना साम्राज्यवाद को ख़त्म करना चाहिए। साथ ही साथ जो ना अमन अमान की बरकरार रखते हुए इस मौके पर आज हमारी जो मांग है तमाम लोगों की तरफ से कि सीज फायर हो जाए, जंग रुका जाए, तो इंसानियत को बचाया जाए, ये जो हमारा ఇవాళ ఇరాన్ పై ఇజ్రాయిల్ అమెరికా రెండు కలిసి యుద్ధం చేస్తుంది. ఇది కేవలం ఒక్క ఇరాన్ కోసం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలు ఏవైతే చిన్న చిన్న దేశాలు ఉన్నాయో ఆ దేశాల యొక్క వనరులన్నీ కూడా కాజేయడానికి మాత్రమే చేస్తుంది. ముఖ్యంగా ప్రపంచంలో అత్యధికంగా చమురు, ఆయిల్, డీజిల్ వెళ్తున్నటువంటిది ఇరాన్లో. దాన్ని ఎట్లా కబ్జా చేయాలని చెప్పి ప్లాన్ వేస్తున్నారు. అంతకుముందు ఇరాక్ మీద కూడా వాళ్ళ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయనేటటువంటి పేరుతో సద్దాం హుస్సేన్ని అంతం చేసే వరకు ఊరుకోలేదు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. కానీ ప్రపంచంలో ఒక ఛాలెంజ్గా, ఒక హీరోగా సద్దాం హుస్సేన్ నిలబడ్డాడు. అట్లా ప్రపంచ దేశాలన్నిటిలో మనమంతా కూడా ఆ రకంగా నిలబడి ఈ యుద్ధానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం పెట్టుబడిదారులకు అనుకూలంగా, తన తాబేదారులకు అనుకూలంగా, తన కోసం మాత్రమే ఈ యుద్ధం తప్ప ప్రజల కోసం ఎంత మాత్రం కాదు. ఈ యుద్ధం పేరుతో ఇవాళ
దేశంలో అనేక విధాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. మామూలు ప్రజలు పనిచేసుకోలేనటువంటి స్థితి ఉంది. వాటిని కొనుక్కొని తినేటటువంటి పరిస్థితి లేకుండా ఉన్నటువంటి స్థితి ఉంది. కనుక ఈ యుద్ధాన్ని, ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా చేస్తున్నటువంటి యుద్ధాన్ని సిపిఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీగా మేము ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇట్లాంటి యుద్ధానికి వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా ఏ జెండాకైనా దండా ఒకటే గనక ఆ దండాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అంతా ఐక్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. అలా ఐక్యంగా పోరాటం చేయడం ద్వారా మాత్రమే ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటట్లు చేయగలుగుతాం. ఇవాళ నరేంద్ర మోడీ, ఆయనకు ఏమి నష్టం లేదు, ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఖండించకుండా నోరెళ్ళ పెడుతున్నటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఆయన నరేంద్ర మోడీ కేవలం రష్యాతో ఆయిల్ ఒప్పందం చేసుకోవడంతో దాదాపు 100% రేట్లు పెంచాడు. పైన ఆయనకు బుద్ధి రావట్లేదు. మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకోగానే రేట్లు నేను తగ్గిస్తున్నానని చెప్పాడు. అవకాశవాదంగా అమెరికా ట్రంప్ వివరిస్తున్నాడు. ఇట్లాంటి దేశాలకు వ్యతిరేకంగా మనమంతా ఐక్యంగా సంఘటితంగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మోడీ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ట్రంప్ వైఖరిని, ట్రంప్ విధానాన్ని ప్రపంచ దేశాలందరూ అర్థం చేసుకునే రకంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉందనేది భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. విధంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, ఎంఎల్, మాస్ లైన్, అదేవిధంగా ఎంసిపిఐయు, ఆర్ఎస్పి పార్టీలుగా ఈరోజు ఏదైతే ప్రపంచ దేశాలన్నిటిపైన ప్రభావం పడే రకంగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఏదైతే ఇరాన్ పైన దాడులు చేస్తూ ఉందో, ఇది కేవలం ఒక దేశం పైన జరుగుతున్నటువంటి దాడి కాదు, ఇది ప్రపంచం మొత్తం మానవాళికే ముప్పు వచ్చే రకంగా జరుగుతూ ఉంది. దీంతో పాటు ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా చాలా ఛిద్రం వస్తున్నట్టు పరిస్థితి ఉంది. దీంతో పాటు పర్యావరణానికి కూడా చాలా ముప్పు ఏర్పడుతూ ఉంది. దీంతో పాటు ఈరోజు విశ్వగురు అని చెప్పి చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఈరోజు చీటికి మాటికి అక్కడ అమెరికాలో ఎలక్షన్లు జరిగితే ట్రంప్ దగ్గర పోయి మాట్లాడే నరేంద్ర మోడీ గారు ఈరోజు ఎందుకు ఈ యుద్ధాన్ని ఆపడం కోసం పోవట్లేదని చెప్పి మేము ఈ భారతదేశ పౌరులుగా మేము అడుగుతూ ఉన్నాం, యువకులుగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు భారతదేశం యువకులందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఒక రోమ్ నగరం మొత్తం తగలబడుతూ ఉంటే రాజు ఫ్లూట్ వాయించుకుంటూ కూర్చుంటారంట. ఆ రకంగా మొత్తం కాలిపోయిన తర్వాత పోయి ఆయన 85 అడుగుల ఇంచుల ఛాతీని చూపిస్తాడా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. యుద్ధం వస్తే ముందుంటా అని చెప్పేసి ముందు నిలబడే నరేంద్ర మోడీ గారు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఎందుకు ఈరోజు అమెరికా ట్రంప్ తోటి మాట్లాడట్లేరు? దీంతో పాటు ఈరోజు ఆయన సుంకం మా దగ్గర వస్తువులు కొనాలని చెప్పేసి బలవంతం చేస్తే ఎటువంటి మాటలు మాట్లాడేటటువంటి ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దని చెప్పి ట్రంప్ తోటి ఎందుకు తగ్గట్టుగా జవాబుదారీతనంగా ఎందుకు ఉండట్లేరు? కాబట్టి భారతదేశ పౌరులుగా అన్ని వామపక్ష పార్టీలు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. వెంటనే నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే యుద్ధాన్ని ఆపే చొరవ తీసుకోవాలి. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా దీన్ని పెట్టి ఐక్యరాజ్య సమితిలో దోషిగా ఇజ్రాయెల్, అమెరికాని నిలబెట్టాలని చెప్పేసి మన విశ్వగురుకి ఈ అన్ని పార్టీల తరఫున మనం అనుకున్నట్టే అన్ని పార్టీల వాళ్ళం ఇవాళ ప్రదర్శన చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఇది మనం ఒక్కరమే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల్ని కూడా, ఎందుకంటే ఆయిల్, డీజిల్, రేపు ఎరువులు కొరత రావడానికి అవకాశం ఉంది, ధరలు పెరగడానికి అవకాశం ఉంది. మన భారతదేశం ఇప్పటికే ఒక దిక్కు ఆయిల్ కొరత లేదన్నా ఇవాళ గ్యాస్ సిలిండర్స్, ఇప్పుడు హోటల్స్ బంద్ అయినాయి. ఇవాళ అంతా నానా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. నరేంద్ర మోడీ గారు నోరు విప్పి మనకు కొరతలు లేకుండా చూడవలసిన బాధ్యత ఉంది. అయితే ఇది గ్రామీణ ప్రాంతానికి కూడా మనం అందరం తీసుకొని పోయేసి ప్రజలను గద్దించడానికి మనం ముందుండాలని చెప్తూ, రేపు మళ్ళీ తీసుకునే కార్యక్రమాలన్నింటిలో విజయవంతం చేయాలని